అప్పులు చేయటంలో ఆ దేశానికి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. చేతిలో చిల్లి గవ్వలేదు. ప్రపంచాన్ని శాసిస్తామంటూ గప్పాలు కొట్టడంలో ఆ దేశ పాలకుల తర్వాతే ఎవరైనా. అవును, మనం మాట్లాడుకుంటుంది మన పక్కనే ఉన్న మన పొరుగు దేశం పాకిస్తాన్ గురించే. తిండి లేక జనం పిండి బస్తాల కోసం కొట్టుకు చస్తుంటే అక్కడి ప్రభుత్వమేమో ఉన్న ఆస్తులన్నింటినీ ఒక్కొక్కటిగా బజార్లో పెట్టి తెగ నమ్మేస్తుంది. అంతెందుకు, తాజాగా ఆ దేశానికి చెందిన ప్రతిష్టాత్మక నేషనల్ ఎయిర్లైన్స్ పిఏఐను కూడా చౌకగా ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేసింది. అసలు 85,000 కోట్ల అప్పుల్లో ఉన్న ఆ సంస్థను ఎంతకు అమ్ముకున్నారు? అసలు పాకిస్తాన్ ఇలా అడుక్కునే స్థితికి ఎందుకు వచ్చింది? ఒకప్పుడు ప్రపంచాన్నే జయించిన విమానయాన సంస్థ అంటూ డప్పు కొట్టుకుంటున్న పాక్ పతనం వెనుక ఉన్న అసలు కథేంటి? ఉగ్రదేశంలో జరుగుతున్న హైడ్రామా ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. అప్పుల కోసం ఆస్తులను పాక్ అమ్ముతోందా? పిఐఏని పాకిస్తాన్ ఎంతకు విక్రయించింది? పాకిస్తాన్ పతనానికి అసలు కారణమేంటి? అదొక బికారీ దేశం. ప్రజలకు తినడానికి ఆ దేశ ప్రభుత్వం తిండి పెట్టదు. పోనీ ఎలాగోలా బతికేద్దామని అనుకుంటే ఏ మూల నుంచి ఎవడు బాంబులు వేస్తాడో తెలియదు. అసలే పరిస్థితులు ఘోరంగా ఉంటే అక్కడి ప్రభుత్వమేమో ఒక్కో ఆస్తిని అమ్మేసుకుంటోంది. ప్రపంచంలోనే శక్తివంతమైన మిలిటరీ తమదేనని గప్పాలు కొట్టుకుంటుంది ఆ దేశం. కానీ అదే మిలిటరీని టార్గెట్ చేస్తూ బాంబులు వేస్తుంటే మాత్రం దిక్కులు చూస్తోంది. తమది శాంతి కాముక దేశమని బీరాలు పలుకుతోంది. ప్రపంచ యుద్ధాన్ని ఆపామంటూ గొప్పలు చెప్పుకుంటోంది. కానీ పొరుగు దేశంపై మాత్రం బాంబులు కురిపిస్తూ అమాయకులను బలిగొంటోంది. కాశ్మీర్కు స్వాతంత్ర్యం కల్పించడమే తమ అంతిమ ధ్యేయమని ప్రతి ప్రపంచ వేదికపైన డప్పు కొడుతోంది. ఆక్రమించుకున్న ప్రాంతాల్లోని ప్రజల స్వాతంత్రాన్ని మాత్రం లాగేసుకుంది. ఈ పాటికి ఆ దేశమేదో మీకు అర్థమయ్యే ఉంటుంది. అవును, అది పాకిస్తానే. ఇప్పుడు ఆ దేశం నిత్యం వార్తలో నిలుస్తోంది. ఒకరోజు అప్పుల వార్తలు తెరపైకి వస్తే మరో రోజు తను పెంచుకున్న ఉగ్రవాదులే తమ సైన్యంపై దాడి చేసిన వార్తలు వస్తాయి. మరో రోజు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పివేకులో నిరసనలు వెలువెత్తుతాయి. తాజాగా ఇప్పుడు పాకిస్తాన్కు చెందిన మరో వార్త సోషల్ మీడియాలోనూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. అదేమిటంటే పాకిస్తాన్ నేషనల్ ఎయిర్లైన్స్ను అతి కష్టం మీద ఎట్టకేలకు విక్రయించింది. ఇదే అసలు వార్త. ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన అప్పులు దొరకనప్పుడు ఆస్తులను భూములను అమ్మేసుకోవడం పాకిస్తాన్కు అలవాటే. అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశాన్ని గట్టెక్కించడానికి ఏకంగా ప్రభుత్వ రంగ సంస్థలనే పాకిస్తాన్ను తెగనమ్మేస్తుంది అక్కడి ప్రభుత్వం. ఇందులో భాగంగానే గత కొంతకాలంగా నష్టాల నౌకలా మారిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ పిఐఏను వదిలించుకోవడానికి ఇస్లామాబాద్ తీవ్రంగా ప్రయత్నించింది. పిఐఏ ముచ్చట వింటే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోంది. పాక్ కరెన్సీ ప్రకారం 85,000 కోట్ల రూపాయల అప్పుల్లో పిఐఏ కూరుకుపోయింది. దాని నిర్వహణకు పాకిస్తాన్ ప్రభుత్వం ఎప్పుడో గాలికి వదిలేసింది. నష్టాలు రోజురోజుకు అధికమయ్యాయి. అందుకే దాని అప్పులు తీరేలా 85,000 కోట్ల రూపాయలకు వేలం వేసింది. కానీ తీరా వేలం పాటుకు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. ఆ సంస్థను కొనడానికి ఏ అంతర్జాతీయ కంపెనీ కూడా ముందుకు రాలేదు. చివరకు అనుకున్నంత అయింది. కారుచౌకగా ఈ విమానయాన సంస్థను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టేసింది. ఒకప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్లైన్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకున్న పిఏఐ ఇప్పుడు దివాలా తీసి వేలానికి రావడం పాక్ పతనానికి నిదర్శనం. అయితే ఈ అమ్మకం వెనుక కూడా ఒక పెద్ద డ్రామానే నడిచింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం పలుమార్లు వేలం నిర్వహించిన కొనేందుకు ఏ ఒక్క విదేశీ సంస్థ కూడా ముందుకు రాలేదు. చివరకు పాకిస్తాన్కు చెందిన ఆరిఫ్ హబీబ్ కార్పొరేషన్ సంస్థ ఆధ్వర్యంలోని స్థానిక కన్సార్టియామే పిఐఏను దక్కించుకుంది. హబీబ్ కార్పొరేషన్ సంస్థ మాత్రమే వేలంలో పాల్గొంది. అది కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఆశించిన ధరలో కేవలం 7వ వంతుకి టెండర్ వేసింది. అంటే 12,500 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అంటే పిఐఏ అప్పులు 85,000 కోట్ల రూపాయలైతే ఆరిఫ్ హబీబ్ కార్పొరేషన్ దక్కించుకునేది మాత్రం 12,500 కోట్ల రూపాయలకు మాత్రమే. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర కంటే ఇది ఎంతో తక్కువ. ఒక అంతర్జాతీయ విమానయాన సంస్థ, దానికున్న విమానాలు, అంతర్జాతీయ రూట్లు, ఆస్తుల విలువ కేవలం 12,000 కోట్ల రూపాయలైనా అని ప్రపంచ దేశాలు ముక్కను వేలేసుకుంటున్నాయి. కానీ ఆఫర్ చేసిన ధర మరీ దారుణంగా ఉన్న గతిలేక పాక్ ప్రభుత్వం ఎయిర్లైన్స్ను వదిలేసుకుంది. ప్రతి నెల పిఐఏ నష్టాలను భరించడం పాకిస్తాన్కు తలకు మించిన భారంగా మారింది. విమానాలకు కనీసం ఇంధనం కొట్టించడానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేని పరిస్థితి నెలకొంది. చివరకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF పెట్టిన కఠిన నిబంధనల ప్రకారం వేరే దారి లేక వచ్చిన కాడికి సర్దుకుంటూ పిఐఏ వాటాలను అమ్మకానికి పెట్టక తప్పలేదు. 1,000 కోట్ల రూపాయల అప్పులను తీర్చడం కోసం విలువైన జాతీయ సంస్థను కారు చౌకగా ప్రైవేటు పరం చేయడం పాకిస్తాన్ చేతగానితనానికి పరాకాష్ట. ఒకప్పుడు ప్రపంచాన్ని జయించిన విమానయాన సంస్థ అంటూ గొప్పలు చెప్పుకున్న పాక్ ఇప్పుడు అదే సంస్థను తక్కువ ధరకు దారదత్తం చేసే స్థాయికి దిగజారిపోయింది.
అప్పులు పుట్టక ఆస్తులు అమ్ముకుంటున్న పాకిస్తాన్కు పిఐఏ అమ్మకం ఒక పెద్ద గుణపాఠం. కానీ ఆ దేశ పాలకులకు బుద్ధి వస్తుందా అనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నే. అయితే అసలు పిఐఏను పాకిస్తాన్ ఎందుకు అమ్ముకుంది? పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ పిఐఏకు $250 కోట్ల రుణాలు ఉన్నాయి. పాకిస్తాన్ కరెన్సీలో చెప్పాలంటే 85,000 కోట్ల రూపాయలన్నమాట. ఈ రుణాలు పిఐఏ మొత్తం ఆస్తుల కంటే 5 రెట్లు అధికం కావడం విశేషం. పాకిస్తాన్లో ఒక విమానయాన సంస్థలే కాదు, అన్ని వ్యవస్థలు అప్పులు కూరుకుపోయాయి. అన్ని వ్యవస్థలను అక్కడి పాలకులు భ్రష్టు పట్టించారు. 24 గంటలు కాశ్మీర్ రాజకీయానికి పరిమితమయ్యారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించారు. ఈ క్రమంలో అవినీతి దారుణంగా మారిపోయింది. అసలే దేశం అప్పుల్లో ఉంటే ఇస్లామాబాద్ మాత్రం క్షిపణుల ప్రయోగాలను నిర్వహిస్తోంది. దేశంలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్న ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. నిజానికి పాకిస్తాన్ ఇలా తన ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఐక్యరాజ్య సమితి యుఎన్ ప్రధాన కార్యాలయం పక్కనే న్యూయార్క్లో ఉన్న విలాసవంతమైన రూజ్వెల్ట్ హోటల్ను పాకిస్తాన్ అమ్ముకుంది. అలాగే అమెరికాలోని తమ దేశ రాయబార కార్యాలయ భవనాన్ని కూడా పాక్ విక్రయించింది. అంతేందుకు దేశాన్ని నడపడానికి డబ్బు లేక ఇస్లామాబాద్లోని ప్రధాన రహదారులను, విమానాశ్రయాలను సైతం కుదవపెట్టి అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పులు తెచ్చుకుంది. ఒక పక్క దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటుతోంది. నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అంతనంత దూరంలో ఉన్నాయి. ప్రజలు పిండి బస్తాల కోసం కొట్టుకునే పరిస్థితి ఉంది. అయినా సరే అక్కడి పాలకులు మాత్రం ఇంకా కాశ్మీర్ రకం ఎత్తుకుంటూ పక్క దేశాలపై విషం చెమ్మడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. సొంత ఇల్లు గుల్లవుతున్నా పట్టించుకోకుండా పొరుగువారి ఇళ్లలో మంటలు పెట్టాలనుకునే పాకిస్తాన్ బుద్ధికి కాలమే సమాధానం చెబుతోంది. తాను పెంచిన ఉగ్రవాద భూతమే ఇప్పుడు పాక్ సైన్యాన్ని మింగిస్తోంది. వైపు పీఓకే నిత్యం నిరసనలతోటి అట్టుడుకుతోంది. అసలు తాము పాకిస్తానీలమే కాదంటూ నినదిస్తున్నారు. పాకిస్తాన్ అనే నరకకూపం నుంచి విముక్తి కావాలంటూ బలూచిస్తాన్ ప్రజలు రోడ్లెక్కి తిరగబడుతున్నారు. తినడానికి తిండి లేకపోయినా అణుబాంబులు ఉన్నాయంటూ ప్రపంచాన్ని పాకిస్తాన్ బెదిరిస్తోంది. ఇప్పుడు ఒక్కొక్క ఆస్తిని అమ్ముకుంటూ అడుక్కునే స్థితికి చేరింది పాకిస్తాన్. పిఐఏ అమ్మకం అనేది కేవలం ఒక సంస్థ విక్రయంతో ఆగిపోయే ముగింపు కాదు. అది ఒక దేశ ఆర్థిక దివాళాకోరుతనానికి నిలువెత్తు సాక్ష్యం. చేజేతులా చేసుకున్న స్వయంకృత అపరాధాలతో పాకిస్తాన్ ఈరోజు ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలవుతోంది. తుపాకులు, బాంబులు, ఉగ్రవాదం అంటూ ఇన్నాళ్ళు పొరుగు దేశాలపై కన్నేసిన పాక్కు ఇప్పుడు సొంతీళ్లు కూలిపోతుంటే ఏం చేయాలో పాలుపోవడం లేదు. కాశ్మీర్ అంటూ గప్పాలు కొట్టే బదులు కనీసం ఇప్పటికైనా అక్కడి పాలకులు మేల్కొని సొంత దేశ ప్రజల ఆకలి కేకలను వింటే మంచిది. లేదంటే రేపు చరిత్ర పట్టంలో పాకిస్తాన్ ఒక దేశంగా కాకుండా ఒక దివాలా తీసిన కంపెనీగా మిగిలిపోవడం ఖాయం.